చిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తిను మరువాడుతున్నదే. నమస్కారం స్టార్ మహిళ 1400+. ఇవాళ మన కార్యక్రమానికి 6 అందమైన అమ్మాయిలు వచ్చారు. ఎవరు ఏంటి ఏంటిది? ఉషా మౌను బ్రాకెట్ లో తేజానా? ఉషా మౌన్ ఏమిటి? నా నేమ్ ఉషా మౌనా? ఓకే, ఉషా మౌనా. మరి తేజ క్యారెక్టర్ తేజానా? ఏం క్యారెక్టర్, ఏం తేజ? నువ్వు నా క్లాస్మేట్ విసుమా, అప్పుడే మర్చిపోయా. ఓకే, హాయ్ ఉషా. ఇప్పుడు నేను ఉషా అని పిలవాలా, తేజ అని పిలవాలా? తేజ. అంటే నువ్వు ఇప్పుడు అబ్బాయివా? అబ్బాయిని కనిపించట్లే అలా. ఓ, సో ఇవాళ వచ్చిన మీరందరూ అబ్బాయిలా? కానీ మీకు అమ్మాయి వేషాలు ఎంత బాగా కుదిరాయో. బాగున్నారు. హాయ్ తేజ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. వాట్ అబౌట్ యు? ఏంట్రా చెప్పు, ఇంకేంటి విశేషాలు? రోజు నిన్నే చూస్తూ ఉంటున్నా క్లాస్ లో. అదే మరి, అందుకే మొన్న ఎగ్జామ్ లో నీకు గుండు సున్నా వచ్చింది. నన్నే చూస్తూ నా మొహం లాగా రౌండ్ గా గీసి పెట్టావు నువ్వు. అక్కడ టీచర్ కూడా నీకు అదే ఇచ్చింది. కాలేజ్ బస్ లో కూడా రావట్లే ఈ మధ్య. నీ కోసం బైక్ పైన వస్తున్నాను. అవునా? ఏ నువ్వు మాత్రం అసలు నా వైపే చూడట్లే. అదేంటి? చాలా సార్లు చూసానే. చూసావా? కాలేజ్ బస్ అద్దాలు నల్లగా ఉంటాయిగా, నీకు కనిపించదు. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం తీవ్రంగా చూస్తానులే. సరే, నేను గ్లాసెస్ చేంజ్ చేస్తానులేండి మీకోసం. మీరు ఒకటే సీట్ లో కూర్చోండి రోజు. అలాగే. మీరేంటి మన మధ్యలో? పోరా నువ్వు. మరి హాయ్ శ్రీ. హాయ్ సుమా. ఎలా ఉన్నారా? నేను బాగున్నాను సుమా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. రోజు నిన్ను బస్ స్టాప్ లో చూస్తూ ఉన్నా, నువ్వేమో నా వైపు చూడని కూడా చూడట్లేదు. ఎంతమంది నన్ను చూడమంటావురా? అసలు అందరూ నన్ను చూసేవాళ్లే. నేను అందుకే నన్ను చూడు సుమా, వేరే వాళ్ళని కాదు. నిన్నే చూస్తాను కానీ డైలీ చూడాలి. సరే శ్రీ, నువ్వు ప్రస్తుతం ఏం చదువుకుంటున్నావు? నేను బీటెక్ 3rd year చదువుతాను. నన్ను చదువుతున్నాను అంటావేమో అనుకున్నాను. హాయ్ రా సంతోష్. హాయ్ సుమా. అదే అప్పుడే మర్చిపోయావా నన్ను? మీ ఇంటి పక్కనే ఉంటాను, ఎప్పుడు కిటికీలో నుంచి కళ్ళు అలా అలా పెట్టి చూసేదాన్ని. ఓ, కిటికీలోంచి ఆ కళ్ళు మాత్రమే కనిపిస్తుంటే ఏదో గుడ్లకు అనుకున్నాను. దేవుడు నాకు 2 కళ్ళే ఇచ్చాడు కదా, 10 కళ్ళు ఇచ్చుంటే మిగతా 998 కళ్ళు మొత్తం మీ ఇంటి చుట్టూ పెట్టేదాన్ని. అందుకే దేవుడు నీకు ఇవ్వలేదు. అదే కళ్ళు ఇచ్చినా కూడా వేస్ట్, మొత్తం సుమ మీదే వాడేస్తుంది అనుకుని నీకు 2 ఇచ్చాడు. అందుకే ఏం చేస్తాను చెప్పు. ఏంటో అబ్బాయి, ఈ మధ్య మరీ నాకు ఆరాధకులు ఎక్కువైపోయారు. ఓకే ఓకే సంతోష్, నువ్వు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 3 లో ఉన్నావు. హాయ్ సుమా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నిన్ను ఎక్కడో చూసాను. నేను మీ సీనియర్ ని, నన్ను మర్చిపోయావా? ఓ, రోజు నీకోసం కాలేజ్కి వచ్చి నిన్ను ర్యాగింగ్ చేశాను కదా. కరెక్ట్. ర్యాగింగ్ వంకతో ఎక్కువసేపు నాతో మాట్లాడదాం. అవునవును, నీ మాటలకే పడిపోయాను నేను. పడిపోయావు. ఎంతెంత మాట్లాడించావు నాతో. బాబోయ్, నాకు నోరు పడిపోయేంత పని అయిపోయింది తెలుసా. ఓకే, నువ్వు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 4 లో ఉన్నావు. ఓకే. హాయ్ సుమా. హాయ్ రా. ఏంటి నైట్ సడన్ గా ఆన్లైన్ కి వచ్చి సడన్ గా వెళ్ళిపోతావు? రోజు చాటింగ్ కి వస్తావని నిన్ను రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను సుమా. నువ్వా అది? నేనే సుమా. నిన్న నైట్ హాయ్ కూడా చెప్పావు కదా నాకు. లేదు, ఈ మధ్య మా అమ్మా నాన్న వాళ్ళు కావాలంటే చాట్ తిను గానీ చాట్ చేయొద్దని చెప్పేశారు. సారీ, ఏం అనుకోవద్దు. రేపటి నుంచి నేను చాటింగ్ కి రాను. హాయ్ రిజ్వాన్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి సుమా, మా కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చు కదా. మీ కాలేజ్ కి రాలేకపోతున్నా నేను డైలీ నిన్ను చూడడానికి. ఇది పెద్ద తలకాయ నొప్పి అబ్బా. అసలు మా కాలేజ్ లో ఉండే బాయ్సే కాకుండా పక్క కాలేజ్ లో ఉండే బాయ్స్ అందరూ మా కాలేజ్ గోడలు ఎక్కి మరీ కూర్చుంటున్నారు. అదేదో నువ్వు మా కాలేజ్ కి వస్తే నేను ఎక్కి చూడు నన్ను ఒకసారి. ఇట్లాగే ఉన్నావంటే ఇంకో 4 నెలల్లో మాయమవుతావు. కనబడను అప్పుడు, నేను పూర్తిగా కనబడను. ఇప్పుడు మీ కాలేజ్ లో జాయిన్ అవ్వడం కష్టం కానీ మా కాలేజ్ లో నువ్వే వచ్చి జాయిన్. సీట్ ఇవ్వన్నారు, అడిగాను. నువ్వే నీ సీట్ తెచ్చుకో. ఆ సీట్ కాదు, ఇంకే సీట్. ప్రిన్సిపల్ పక్కన ఉంటది చూడ, అది. అది ఆయనకు కావాలి కదా పాపం. అందుకే 6 అబ్బాయిలు 6 అమ్మాయిల్లాగా తయారేసి మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చారు. ఏం జరుగుతుందో ఏమిటో మీరే చూడండి. సుమాన్ ఎత్తుకెళ్ళిపోతాం ఈరోజు. సరే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. పట్టుకోండి చూద్దాం జర జర.
ఓకే, ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 10 పాయింట్లు, తర్వాత 12, తర్వాత 14, 16, 18, 20. ఇగో దీని పేరు క్యాండీ, హ్యాండిల్ విత్ కేర్. నీలాగే అందంగా ఉంది ఇది. థ్యాంక్స్. అయ్యా అదేంటి పూజిత్, ఫస్ట్ అవుట్ అయిపోయావు. వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అవుట్ అయిపోయాను. ఇలాగే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ పో, ఎవరో ఒకళ్ళు నన్ను కొట్టుకొని వెళ్ళిపోతారు. దేంట్లో అయినా మనం ఫాస్ట్ గా ఉండాలి. 10.6. రెడీ, 1 2 3 గో. ఏంటి తేజ, నువ్వు కూడా అవుట్ అయిపోయావు. 12 పాయింట్లు వచ్చాయి తెలుసా నీకు? మీకోసం మళ్ళీ వస్తావా? వస్తూనే ఉంటాను. తప్పక వస్తావా? స్వప్న సుందరి ఇక్కడ పెట్టుకొని ఊరికే చేతులు ఊపుకుంటూ వచ్చేస్తారమ్మా. ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుని రావచ్చు కదా. సర్ప్రైజ్. అందరు చూసిస్తే దిష్టి తాకదు. ఇలాగే అంటూ ఉన్నావులే గత 4 సంవత్సరాల నుంచి. వెళ్ళు. లేదు. ఈ 4 అబ్బాయిల్లో నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారు? అదే అమ్మాయిలు. నేను Start. మాత్రం కాదు. అదేంటి రిజ్వాన్, 20 పాయింట్స్ సంపాదించుకుంటావేమో అని నేను అనుకుంటా. కదా నీ దిష్టి తగిలి అలా అయిపోయింది. 14 పాయింట్లతో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది రిజ్వాన్. సరే, ఇంకా మీరు ముగ్గురు, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి 20 వస్తుంది. నేను అయితే నెక్స్ట్ రాను. నువ్వు నెక్స్ట్ అవుట్ అవ్వా? చలో స్టార్ట్. చెప్పానా నేను రానని. నువ్వు రావు. ప్రశాంత్, నీకు 16 పాయింట్స్. ప్రశాంత్, లవ్ యూ సుమా. లవ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ యా, చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి 20 పాయింట్స్ వస్తాయి? నాకే. నేను చెప్పను, ఏదైనా లేటెస్ట్. ఓకే, రెడీ, 1 2 3 గో. సంతోష్, సో సాడ్. నీకు 18 పాయింట్స్. సంతోష్, శ్రీ, వావ్, థ్యాంక్ యూ. నీకు 20 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా. ఓ సారీ, ఇప్పుడు గెలిచింది నేనే, నిన్ను గెలుచుకోపోయేది కూడా నేనే. కాదమ్మా, ఇంకా నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి కదా. ఒక రౌండ్ లో అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇక్కడ ఏమైనా ఆప్షన్ పెట్టారా? ఉండండి,
ఎందుకు లాగుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు? మళ్ళీ వాళ్ళందరూ లాగేసుకుంటారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు వరకు స్కోర్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. Something, 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 something. Something, something, there is something. Come on! అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో ఫీలింగ్ లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా పారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా ఆజా ఆజా తుझे హజారు బార్ పిలిచినా కదా సునా సరోజా ఆజా రే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా ఆజా ఆజా తుझे హజారు బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజా రే ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా అందరిలోనూ ఉంది సంథింగ్ అర్థం కాని ఏదో ఫీలింగ్ కొంటెకల్లా పంతమేలా రా ముందుకిలా కమ్ నియర్ ఇలా అందిస్తా చంద్రకళ సందేహిస్తా వెందుకల సంకళ్ళేవి లేవు కదా వై ఫియర్ అలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా బయట తదిమి చదులు ఉరిమి తరుముతున్న వేళ ఉలికి పడద తలుకు తారగా మహానంద లీల సాగుతోంది వేళ కాలమంతా ఆగిపోదా డాన్సులు అందరు అబ్బాయిలు బాగా చేశారు. క్వశ్చన్, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. సంథింగ్ సంథింగ్ అని పాడేది ఎవరు? రిజ్వానా, సిద్ధార్థ. సిద్ధార్థ్ అంటే సంతోష్. సంతోష్ నువ్వు చెప్తావు అనుకున్నాను నేను ఈ ఆన్సర్. ప్రెస్ చేయలేదు. రిజ్వాన్ కి ఇచ్చేసావు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. టిమలంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు, చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంత మంది నీ వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు, టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఈ సీన్ ప్రకారం ఆ అమ్మాయి చెప్పిన 4 రిక్వైర్మెంట్స్ లో ఫస్ట్ వన్ ఏది? సంతోష్, పట్టపగలే చుక్కలు చూడాలి. చూపించగలవా నువ్వు నాకు పట్టపగలే చుక్కలు? కష్టం అనుకో, ట్రై చేస్తా. అయ్యో పిచ్చి సంతోష్, మధ్యాహ్నం స్టార్ మహిళ చూపిస్తే చాలు అంటావేమో అనుకున్నా. నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక పాట. నా సొట్ట సింపలోడా ఏం సిక్కగున్నారో
చాలే ఏం సక్కకున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా చీర కొంగులో నన్ను కట్టుకో బొడ్డు లోపల నన్ను దోపుకో పూల దస్తిలో నన్ను పెట్టుకో రైక లోపల నన్ను దాచుకో ఓహో ఎర్రని రిబ్బెన పువ్వులు చేసి నల్లని కప్పున నన్ను చుట్టుకో ఆహా ఆహా ఏం సక్కకున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా కానీ అబ్బాయిలు ఆడవేషంలో వచ్చి డాన్స్ చేస్తున్నారు అని నేనంటే మీరు నమ్ముతారా? ఎంత బాగా చేస్తున్నారో అసలు అచ్చం అమ్మాయిలాగే. తొట్ట సెంపులోడి గురించి పాడుతున్నది ఎవరు? రిజ్వానా. తాప్సీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ స్టార్ మైల్ లో ఇక మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, ఈ బాయ్స్ లో ఫస్ట్ ఏ బాయ్ వస్తాడో చూద్దాం ఇప్పుడు. ఓకే, నంబర్ 6. చూడండి, ఎప్పటికైనా నేనే ఫస్ట్ మీకోసం. ఓ అలా అంటావా? వీళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. లేదు లేదు, సుమా, మేము ఏదో అలా వచ్చేసింది ఒక ఛాన్స్ వచ్చేసా దానికోసం. చూడమ్మా, లైన్ వేసేటప్పుడు అసలు లైన్ అంటేనే దాని అర్థం ఏంటి? లైన్ లో ఉన్నారు అని అర్థం. నేనే ఫస్ట్ కొంచెం కదా. ముందు వెనక మారుతూనే ఉంటారు. ముందు చూద్దాంలే, ఇంకా కాలేజ్ అయిపోవాలి, నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి, అప్పుడు కదా. ఎప్పటికైనా నేనే. వాళ్ళని మర్చిపోతావు కదా సుమా. లేదు, నన్ను గుర్తుపెట్టుకోవా, పెట్టుకుంటా. లాస్ట్ లోనే వస్తాను కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మన దేశ ప్రథమ పౌరుడు ఎవరు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, బి రాష్ట్రపతి. ప్రధానమంత్రి. కాదు, రాష్ట్రపతి. ఇలా అయితే ఎలా తేజ? ఎంతసేపు నువ్వు నా వెనకాల తిరగడమేనా? కొంచెం చూడు, general అసలు ఈ knowledge మాయలో కూడా- పడి ఇవి కూడా మర్చిపోతున్నాను. ఇలా అయితే మీ పేరెంట్స్ నన్నే తిడతారు తెలుసా. ఆ అమ్మాయి ఎవరో కానీ తేజాని వలలో వేసేసుకుంది అనుకుంటారు. ప్లీజ్ నాకు బ్యాడ్ నేమ్ తీసుకురాకు. నా కోసమైనా ఇవాళ నుంచి చదువు. ఓకే, నువ్వు చెప్పావు కదా, ఈ రోజు నుంచి చదువుకుంటాను. సెకండ్ క్వశ్చన్. రాష్ట్రపతి జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు? ఆప్షన్ ఏ రాజ్యసభ, బి పార్లమెంట్. రాజ్యసభ. గోవిందా గోవిందానే. అవునా? రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఈ 3 విభాగాలు కలిస్తే పార్లమెంట్ అవుతుంది. పార్లమెంటే రాష్ట్రపతి జీతభత్యాలు నిర్ణయించేది. థ్యాంక్ యూ. 1. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. 80 కేజీల బరువున్న వ్యక్తి, 40 కేజీల బరువున్న స్త్రీ, 20 కేజీల బరువున్న బాలిక ఒకే రకమైనటువంటి పారాషూట్ తో ఒకేసారి పైనుంచి కిందకి దూకితే ఎవరు ముందుగా కిందకి వస్తారు? 20 kgs. ఎందుకు? వెయిట్ తక్కువ ఉంటాడు కాబట్టి. రాంగ్ ఆన్సర్. వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళే ఫాస్ట్ కిందకి వస్తారు. మీరందరూ నా మాయలో పడిపోయి అసలు చదువుకోవట్లేదబ్బా. లేదు సుమా, నువ్వు ఎక్కడ చదివిస్తున్నావు చెప్పు. పుస్తకం చదివితే కూడా నా ఫోటోనే నీ ఫోటోనే కనిపిస్తుందా? కనిపిస్తుంది. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడో చేజారిపోయింది.
ఓకే, నీ సెకండ్ క్వశ్చన్. ఎలర్జీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించి వాడింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, బి వాన్ పీర్ క్వెట్. బి వాన్ పీక్. యా 1911 లో ఈ పదాన్ని కాయిన్ చేశారంట. రిజ్వానా 3. నెంబర్ 2. విదేశీయులు తాజ్ మహల్ ముందు ఫోటోలు దిగాలి అంటే వారు ఏ నగరానికి వెళ్ళాలి? ఆగ్రా. యు ఆర్ ఇంటెలిజెంట్ పూజిత్. కంగ్రాట్స్, నీకు 6 పాయింట్స్. సంతోష్ 3. రిజ్వాన్ 3. తాజ్ మహల్ నిర్మించిన వాస్తు శిల్పి పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ జహాంగీర్, బి ఉస్తాద్ ఈసా. జహాంగీర్. తప్పు సమాధానం పూజిత్. ఉస్తాద్ ఈసా ఆయనే వాస్తు శిల్పి. నెంబర్ 4. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. 10 నిమిషాలకి ఎన్ని సెకండ్లు? ప్రతి క్షణం నేనే గుర్తొస్తానని చెప్తూ ఉంటావు కదా, మరి చెప్పు. 120. మోసం, అన్యాయం. ప్రతి క్షణం నీతోనే కలవరించి వేచి చూసి ఆ. టైం కూడా మర్చిపోయాను సుమ. అవును, అందుకే 10 నిమిషాలకి 160 అన్నావు. 600. 10 × 60 = 600. సెకండ్ అయినా ట్రై చేయి. వస్తువు అదృశ్యమైన తర్వాత దాని ప్రతిబింబం రెటీనా మీద ఎంతసేపు ఉంటుంది? ఆప్షన్ ఏ 2 సెకండ్లు, బి సెకండ్లో 10వ వంతు. సెకండ్ లో 10వ వంతు. ఒక వస్తువు మన కళ్ళ ముందు నుంచి తీసేశాక కూడా ఇంకా సెకండ్లో 10వ వంతు కాలంలో మన కంటి రెటీనా మీద దాని ప్రతిబింబం ఉంటుందంట. అంటే నువ్వు అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఇలా ఉంటుంది. కళ్ళల్లో ఉంటుంది. రిజ్వాన్ 1, 3, 2. నీ గురించి ఒక పాట పాడతాను. కూర్చొని పడు. మరీ అంత మర్యాద ఎందుకు? ఒకవేళ పెళ్లి కుదిరితే అలాగే చేయిస్తానులే. పువ్వుల్లో దాగున్న కన్నెంతో అతిశయం, ఆ సీతాకోక చినుక ఉల్లెంతో అతిశయం, వేణువున గానం సంగీతాలే అతిశయం, గురువెవ్వను రేణి కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చను అందే నీ నేనా అతిశయం, నా సిరులు ఈగరులు లేనప్పుడు ఉందేగా అతిశయం. ఓ మీకోసం స్పెషల్ గా నేర్చుకున్నాను సుమా. కరెక్ట్, తెలుస్తుంది. మంచి క్లాసికల్ టచ్. నెంబర్ 3. రేలా రే 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 ఇంటర్నెట్ ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్ ఏ అంతరిక్ష ప్రయాణం, బి అంతర్జాలం. అంతరిక్ష ప్రయాణం. పిచ్చి రిజ్వాన్, అంతర్జాలం అని. అన్ని ఇంటర్నెట్ అడ్రస్లకి ఏ నంబర్ కామన్ గా ఉంటుంది? ఆప్షన్ ఏ 150840, బి 130190. 150850. రాంగ్ ఆన్సర్. 130191. పర్లేదు ఏం రాలేదు రిజ్వాన్ నీకు. పర్లేదు. షీ, నన్ను డిసప్పాయింట్ చేసావు. వెళ్ళు. 5. ఇప్పటి సినిమాల ఒక హీరోని కింగ్ అంటారు. ఆ హీరో ఎవరు? నాగార్జున. కరెక్ట్. 6. శ్రీ 1, రిజ్వాన్ 2, ప్రశాంత్ 1, పూజిత 2. కింగ్ ఆఫ్ కెమికల్స్ అని దేన్ని అంటారు? ఆప్షన్స్ ఏ నైట్రిక్ యాసిడ్, బి సల్ఫ్యూరిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్. సంతోష్, రాంగ్ ఆన్సర్. సల్ఫ్యూరిక్ ఆమ్లం కింగ్ ఆఫ్ కెమికల్స్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇవాళ మారు వేషాల్లో వచ్చినటువంటి ఈ అబ్బాయిల్లో నుంచి ఒక అబ్బాయి అంటే ఉషా, ఇక్కడ పేర్లేండి, అసలు పేరు తేజ. తేజ నా గురించి ఒక పాట పాడతాడంట, అదే డాన్స్ కూడా చేస్తాడంట. ఏది చెయ్యి. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట, ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉందో చలిమంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? హే పకిటి పకిటి పకజం, ఆ చందమామ నేనే, పకిటి పకిటి పకజం, నడిచే బాపు బొమ్మ నేనే, ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. హే Everybody, let me just tell ya about a girl who's a ragamuffin ball. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on, everybody, let me just tell ya about a girl who's a ragamuffin ball. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. What? మేఘమే ఆ మేఘమే కన్ను కొట్టిని నన్ను చూసి చూసి, అందమే నన్ను కోరిని ఉండాలని నాతో కలిసి మెలిసి, నా అడుగులలోన మరుమల్లెలు పూసి, నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి, వరదల్లె ఎప్పడం పొంగుతున్న ఆ పూలవాన ఎవరు? పకిటి పకిటి పకజం, ఆ ముద్దు గుమ్మ నేనే, పకిటి పకిటి పకజం, నడిచే బాపు బొమ్మ నేనే, ఆ ముద్దు గుమ్మ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం హే రిజ్వాన్. నిత్య మీనన్. ఎస్, నిత్య మేనన్. రిజ్వాన్ నీకు 6. రిజ్వాన్ నీ చెవులో పెట్టడానికే పువ్వు తీసుకొచ్చింది కానీ నువ్వు పెట్టనివ్వలే. నెక్స్ట్ చిత్రం సరిత. తాప్సీ. అవును తాప్సీనే, నీకు 6. నెక్స్ట్ చిత్రం సంతోష్. ఎవరు? ప్రియా. చూద్దాం. ప్రియమణి. బాగా అయిందా చెవుల పువ్వు నీకే. -6. నెక్స్ట్ చిత్రం పూజిత్. హన్సిక. ఓకే చూద్దాము. పూజిత్ నీకు 6. నెక్స్ట్ చిత్రం రిజ్వాన్. ఇలియానా. ఇలియానానే, తను కూడా చెవులో పువ్వు పెట్టుకొని వచ్చింది. రిజ్వాన్ ఈసారి నీకు పెట్టలేదు, ఇద్దామని అనుకుంది. ఈసారి పెట్టలేదు. నీకు 6. తర్వాత చిత్రం పూజిత్. బ్రహ్మానందం. నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తినాలి, ఈ బంతి అందులో పడిపోయేలాగా చేయాలి. మంచి నీళ్లు తాగేసేయండి. ఈ చిన్న రింగ్ లో నిలబడి ఈ పెద్ద టైర్ ఒకటి తీసుకొని ఇందులోంచి పంపించాలి. అలా మొత్తం ఇటువైపు ఉండేవి 3 అటేసేయాలి. వేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి ఇటువైపు నుంచి ఈ 3 టైర్లు అటువైపుకి పంపించాలి. ఇంకా టైం ఉంటే మళ్ళీ వచ్చి ఒకదాని తర్వాత ఒకటి పంపించాలి. ఇటు 3 అటు 3, ఇటు 3 అటు 3. అది ఆట. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Mere pota poti cheating, cheating ki fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, boni jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! 8 టైర్లు అటు ఇటు ఇటు అటు పంపించావు. ఇవి 3 9 10 11 11 ఇంటూ 6 66. నీకు హండీ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Mere pota poti cheating, cheating ki fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, boni jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! 3 3 6 7 8 9 54 పాయింట్. అలాగే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ సో మచ్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Mere pota poti cheating, cheating ki fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, boni jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! నీకు 66 పాయింట్లు. అబ్బా దాట్లేదు నువ్వు. నీకోసం మళ్ళీ వస్తుంది సుమా. మళ్ళీ మళ్ళీ ఆడనిస్తారు. నీకు డిన్నర్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను ఒక జోక్ అడగచ్చా? అడుగు అడుగు. ఊర్లలో దొరలు ఉంటారు కదా, వాళ్ళ భార్యలను ఏమంటారు? దొరసాని. మరి మంత్రి భార్యని? మిసెస్ మంత్రి అంటారు.
మా ఊర్లో అయితే ఏమంటారో తెలుసా? ఏమంటారు? మంత్రసాని అంటారు. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems, patti solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time and I don't care. Stop it! మొత్తం 13 78 పాయింట్లు. రిజ్వాన్ కి వాటర్ ప్యూరిఫై. రిజ్వాన్ స్కోర్ చూసావా? 14 ఆర్లు నీ టార్గెట్. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems, patti solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time and I don't care. Stop it! 72 పాయింట్లు. సంతోష్, నీకు హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems, patti solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time and I don't care. Stop it! 3 ట్రై చేసావు. 7 టైర్లు, 8 9 10 ఇవి ఆర్టికల్స్. సో 60 పాయింట్లు. రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఈ రోజు నన్ను బాగా ఇంప్రెస్ చేసుకుని ఈ గిఫ్ట్లు గెలుచుకుంటుంది ఎవరో తెలుసా? రిజ్వానా. ఈ రోజు రిజ్వానా గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.